ఎందుకంటే బహుశా ఇంతకంటే దుర్మార్గమైన ఘటన, ఇంతకంటే దారుణమైన ఘటన మరొకటి ఉండదేమో. ఏ పిల్లలైనా తల్లి ముందు చాలా భద్రతను ఫీల్ అవుతారు. కానీ అలాంటి ఒక తల్లి ఒక ప్రియుడి మోజులో పడి 3 బిడ్డలను చంపేసింది అంటే ఈ ఘటనను ఏమనాలో మీరే చెప్పండి. ఇలాంటి తల్లిని ఏమనాలో మీరే చెప్పండి. సహజంగా ఏ తల్లి అయినా ఏం చేస్తుంది? ప్రమాదం సంభవించిన సమయంలో తన ప్రాణాలను అడ్డుపెట్టి బిడ్డల ప్రాణాలను కాపాడుతుంది. అది తల్లి అనే బంధం. కానీ ఇక్కడ ఒక మహిళ, ఒక తల్లి చూడండి ఒకసారి, ఆ 3 బిడ్డలకు పెరుగులో విషం పెట్టి చంపేసింది. దీనికి కారణం ఏంటో తెలుసా? ప్రియుడిపై మోజు. ప్రియుడిపై మోజులో ఆ బిడ్డలకు అన్నంలో విషం పెట్టి చంపేసింది. తల్లి పెట్టే గోరు ముద్దల్లో అమృతం ఉంటుంది అని నమ్మే ఆ బిడ్డలు ఆ తల్లి పెట్టిన పెరుగన్నం తిని కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇంకా ఆ తల్లి ఎంత దుర్మార్గానికి పాల్పడిందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆ వివరాలు పూర్తిగా విని అలాంటి తల్లికి ఎలాంటి శిక్ష వేయాలో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి ఒకసారి, 3 పిల్లలు. ఆ 3 పిల్లలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? 3 మొనగాళ్ళు అనిపిస్తోంది కదా. ఆ 3 ముచ్చటగలిపే పిల్లలను తల్లి ప్రియుడు మోజులో పడి చంపేసింది. ఆ పిల్లలనే కాదు, ఆమె కట్టుకున్న భర్తను కూడా చంపేయాలని ప్లాన్ చేసింది. పెరుగన్నంలో విషం కలిపింది. భర్తతో పాటు ఆ పిల్లలకు కూడా పెరుగన్నం పెట్టాలనుకుంది. కానీ కట్టుకున్న భర్త ఎలా బతికాడో చెప్పనా? ఆ భర్త ఆ రోజు పెరుగన్నం తినలేదు. ఈ 3 పిల్లలు మాత్రం ఆ తల్లి కలిపిన గోరు ముద్దలను తిన్నారు. ఆ తల్లి కళ్ళలో, ఆ తల్లి ఆలోచనలో, ఆ తల్లి గోరు ముద్దల్లో విషం నిండి ఉంది. ఆ తల్లి అణువణువున విషం నిండి ఉంది. దీనికి కారణం మోజు, ప్రియుడిపై మోజు. ప్రియుడి పడక సుఖాన్ని మరిగిన మోజులో 3 పిల్లలను చంపేసిన దుర్మార్గమైన తల్లి గురించిన వార్తను ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు. గతంలో మనం చూసేవాళ్ళం, మానవ సంబంధాలు ఎటు వెళ్ళిపోతున్నాయి, ఆస్తుల కోసం అయిన వాళ్ళను చంపేస్తూ ఉన్నారు అనే దుర్మార్గమైన ఘటనలను మనం గతంలో విని ముక్కున వేలేసుకునే వాళ్ళం. ఏమైపోతుంది సమాజం అని బాధపడే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఘటన చూస్తే మీకేమనిపిస్తోందో చెప్పండి. ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను చంపేయటానికి ప్లాన్ చేసింది అంటే ఈ తల్లి సమాజం ఎటు వెళ్ళిపోతుందని మీరు అనుకుంటున్నారు. గతంలో కూడా మనం చూసాం, ఎన్నో దుర్మార్గమైన ఘటనలను మనం చూసాం. అనుమానంతో భార్యలను చంపేసిన దొంగ భర్తలు, దుర్మార్గమైన భర్తలు ఉన్నారు. ప్రియుడిపై మోజుతో భర్తలను చంపేసి ఆ ప్రియుడితో చెక్కేసిన భార్యలు ఉన్నారు. ప్రియుడిపై మోజుతో భర్తను చంపేసి ప్రియుడి ముఖం మీద యాసిడ్ పోసి ఇతనే ప్రియుడని సమాజాన్ని నమ్మించాలని చూసిన భార్యల్ని చూసాం. ఇప్పుడు కన్న బిడ్డలను కూడా చంపేసే విధంగా తయారయ్యారా? ఇప్పుడు ఈ తల్లి కన్న బిడ్డలను, 3 బిడ్డలను చంపేసింది. ఏం చేస్తుందో తెలుసా? 3 బిడ్డలకు సాయంత్రం అన్నంలో, పెరుగన్నంలో విషం కలిపింది. భర్తతో పాటు చంపేసి ప్రియుడితో చెక్కేయాలని చూసింది. పడక సుఖానికి 3 బిడ్డలు అడ్డొస్తున్నారు అని ఆమె అణువణువున కామం నిండిపోయి ఆ బిడ్డలపై కసి నింపుకొని భర్తతో పాటు 3 బిడ్డలను చంపేయాలని దుర్మార్గమైన ఆలోచన చేసింది. పెరుగన్నంలో ఆ తల్లి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే అమ్మ తినిపించే గోరుముద్దలతో కడుపు నిండిపోతుంది, అమ్మ చేతి ముద్దల్లో అమృతం ఉంటుంది అని నమ్మే ఆ చిన్నపిల్లను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ తల్లి కర్కశంగా చంపేసింది. ఆ తర్వాత ఇంకేం చేసిందో చెప్పనా? తను కూడా ఆ 2 ముద్దల పెరుగన్నం తింది. కానీ తను చనిపోవటానికి కాదు, తను కూడా ఆ విషాహారం బారిన పడ్డాను అని పోలీసులను, మనల్ని, సమాజాన్ని నమ్మించాలి అని దుర్మార్గమైన ఆలోచన చేసింది ఆ కన్న తల్లి. ఒక్కసారి ఆ కన్న తల్లిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆ కవర్లో, ఆ డబ్బాలో కనిపిస్తుంది, అందులోనే ఆ 3 బిడ్డల ఉసురు తీసిన పెరుగన్నం ఉంది. ఆ తల్లి చేత్తో కలిపిన విషాహారం ఉన్నది ఆ 3వ బాక్స్లో కనిపిస్తున్న డబ్బాలోనే. ఆ 3 పిల్లలు చనిపోయిన తర్వాత ఆ తల్లి దొంగ నాటకంతో 2 ముద్దలు పెరుగన్నం తిన్నది. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందేటప్పుడు అందరూ కూడా అనుకున్నారు, అయ్యో ఆ బిడ్డలు ఏదో విషాహారం తిని చనిపోయారు, ఈ తల్లి కూడా విషాహారం బారిన పడిందని అందరూ నమ్మారు. కానీ పోలీసులు మాత్రం అన్ని నమ్మరు కదా. పోలీసులు తమదైన స్థాయిలో విచారణ జరిపితే ఈ తల్లి దుర్మార్గం బయటపడింది. ఈ తల్లి 3 బిడ్డలను ప్రియుడిపై మోజుతో ఎలా చంపేసిందో బయటపడింది. ఒక్కసారిగా అసహించుకునేటటువంటి సమాజం ఆమెను చూసి అసహించుకునేటటువంటి దుర్మార్గమైన చర్యకు ఆ తల్లి పాల్పడింది. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి ఇంకా నేను మీకు వివరాలు చెప్పబోయే ముందు ఆ తల్లి ఆసుపత్రిలో బెడ్ పైన పడుకొని ఎంత నటించిందో తెలుసా? ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూసి మీరు కమెంట్ చేయండి.
ఇలాంటి తల్లికి ఎలాంటి శిక్ష వేయాలని అనుకుంటున్నారు? ఆ బెడ్ పైన పడుకుని సమాజాన్ని నమ్మించడానికి ఆ తల్లి మాట్లాడిన అబద్ధపు మాటలు ఎలాగున్నాయో ఒక్కసారి మీరు చూడండి. ఎందుకు మరి ఇట్లా? నీకేమైంది? నాకు ఏదో గొంతు మీద వచ్చి గొంతు పట్టుకుని నవ్వినట్టు. పెరగడంలో ఏమేసుకుంటుంది దాంట్లో? వేసుకోలేదు. ఏం వేసుకోలేదా? ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? తీసుకోలేదు. ఏమిటి చెప్పమ్మా? తీసుకోలేదు. ఏం పేరు నీ పేరు? నీ భర్త పేరు? చిన్నయ్య. ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఏం పేర్లు వాళ్ళ పేరు? పెద్దోళ్ళు? సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. గౌతమ్ అని చిన్నోడా? ఏమైనా కలపలేదా? పెరగడంలో ఏం కలపలేదా? కలపలేదా? ఎట్లా మరి? ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి? మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరుగనా? ఎక్కడ తెచ్చిన పెరుగు? ఏ షాప్లా? కామా తురానాం నా భయం నా లజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ తల్లికి కన్న బిడ్డలు కనపడలేదు, కట్టుకున్న భర్త కనపడలేదు. కేవలం ఆమె ప్రియుడు మాత్రమే కనబడుతున్నాడు ఆమె కళ్ళ ముందు. చూడండి, ఆసుపత్రిలో బెడ్ పైన కూడా ఎవరో అడుగుతుంటే పెరుగన్నం అరగలేదని చెప్తోంది తప్ప ఆ ముగ్గురు బిడ్డలను ఆ తల్లి చేత్తో కలిపిన విషాహారం తిని వాళ్ళు చనిపోయారు. నేను ప్రియుడిపై మోజుతో నా బిడ్డలను చంపేశాను అని ఆ సమయానికి ఆమె మనసుకు తెలుసు. కానీ ఎంత నటిస్తోందో చూడండి. ఏం అబద్ధం చెప్పాలి, ఈ సమాజాన్ని ఇంకెలా నమ్మించాలి అని. బిడ్డలను చంపేశాను అని కనీసం కళ్ళ చివరలో కూడా ఎక్కడా కూడా కన్నీటి చెమ్మ అనేది కనిపించడం లేదు ఆ తల్లికి. ఇలాంటి దుర్మార్గమైన తల్లికి ఎలాంటి శిక్ష వేయాలి? ఈమెనా? ఇలాంటి వాళ్ళు ఇటీవల కాలంలో ఎంతోమంది పెరిగిపోతున్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్యం? ప్రియుడిపై మోజుంటే బిడ్డలను అయిన వాళ్ళకి ఇచ్చేయండి, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఇంకా మీరు సమాజానికి భారం, సమాజానికి పనికిరాని మనుషులు మీరంతా. ప్రియుడిపై మోజుతో పడక సుఖం కోసం బిడ్డలను చంపేస్తారా? కట్టుకున్న భర్తను చంపేస్తారా? ఇదా మానవత్వం? కనీసం నా కడుపున పుట్టారే, నవమాసాలు కని వాళ్ళని పెంచానే, కళ్ళ ముందు చిన్ని మాటలతో ఆ అమ్మపై ప్రేమతో వాళ్ళు అలా ముఖం చూస్తూ ఉంటే, అమ్మ అన్నం వడ్డిస్తూ ఉంటే అమ్మ ముఖం ఆ పిల్లల కళ్ళల్లోకి చూస్తూ ఉంటే కాసేపట్లో వీళ్ళు చచ్చిపోతారు, నా ప్రియుడితో పడక సుఖం కోసం ఈ పిల్లల్ని చంపేస్తున్నాననే ఇంగిత జ్ఞానం లేదా? ఇలాంటి మాటలు అంటున్నాను అని తీసుకోకండి. కానీ మీకు మాత్రం రగలడం లేదా? ఒక తల్లి ఒక ప్రియుడి మోజులో పడి ప్రియుడి పడక సుఖం కోసం ముగ్గురు బిడ్డలను చంపేసిందంటే మీకేమనిపిస్తుంది? ఒళ్ళు రగలడం లేదా? ఇలాంటి ఘటనలకు కారణం ఏంటని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకైతే ఒళ్ళు రగులుతోంది. ఆమెను ఆ ఫోటోలో ఆమె చెబుతూ ఉన్నప్పుడు ఆ ముఖం చూడటానికి, ఆ మాటలు వినటానికి అసహ్యం పుడుతుంది నాకైతే. ముగ్గురు బిడ్డలకు పెరుగన్నం వడ్డించేటప్పుడు కళ్ళ ముందున్న ఆ ముగ్గురు బిడ్డలు ఎదిగితే ఆ తల్లిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారే. ఏ తల్లైనా ఏం చేస్తుంది? ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు అలాంటి ఆపదలో తను చనిపోతూ బిడ్డలకు ప్రాణం పోస్తుంది తల్లి. కానీ ప్రియుడిపై సాయంత్రం ఈ మాట అంటున్నానని క్షమించండి నన్ను, ప్రియుడి పక్కలో సాయంత్రం పడుకోవటానికి ముగ్గురు బిడ్డలను చంపేసినటువంటి ఒక దుర్మార్గమైన తల్లి గురించి వార్తను చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. భర్తను కూడా చంపేయాలని ప్లాన్ చేసింది, కానీ భర్త బతికిపోయాడు. ఎందుకంటే ఆమె కలిపిన పెరుగన్నం తినకపోవడంతో భర్త బతికిపోయాడు. లేదంటే ముగ్గురు బిడ్డలతో పాటు భర్త కూడా చనిపోయి ఉండేవాడు. ఈ దుర్మార్గమైన ఘటనను పోలీసులు విచారించి బయటకు